పురాణాలలో కాలాన్ని యుగాలుగాను, మహాయుగాలుగాను, మన్వంతరాలుగాను విభజించి చెప్పడం అనేది జరిగింది. 4 యుగాలు అనగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఇప్పుడు మనం కలియుగంలోనే ఉన్నాము. ఈ 4 యుగాల్ని కలిపి మహాయుగము అని అంటారు. ఇలాంటి మహాయుగాలు 1000 గడిస్తే ప్రళయం వచ్చి సృష్టి అంతమవుతుంది. సృష్టి ప్రారంభం నుంచి సృష్టి అంతమయ్యే వరకు 14 మన్వంతరాలుగా చెబుతారు. ఈ 14 మన్వంతరాలకు 14 మంది మనువులు నాయకత్వం వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాము. ఈ 7వ మన్వంతరానికి వైవస్వత మనువు నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. అయితే ఈ 14 మంది మనువులు ఎవరు అంటే వరుసగా చెప్పుకుందాం. 1 స్వయంభువుడు, 2 స్వారోచిషుడు, 3 ఉత్తముడు, 4 తామసుడు, 5 రైవతుడు, 6 చాక్షుషుడు, 7 వైవస్వతుడు, 8 సూర్య సావర్ణి, 9 దక్ష సావర్ణి, 10 బ్రహ్మ సావర్ణి, 11 ధర్మ సావర్ణి, 12 భద్ర సావర్ణి, 13 దేవ సావర్ణి, 14 ఇంద్ర సావర్ణి. గజేంద్ర మోక్షం కథ 4వ మన్వంతరంలో జరిగింది. పూర్వం ద్రవిడ దేశ పాలకుడు ఇంద్రద్యుమ్నుడనే రాజు ఉండేవాడు. అతడు విష్ణు భక్తుడు. అతడొక పర్వత శిఖరంపై మౌన వ్రతం దాల్చి తపస్సు చేయుచూ ఉండేవాడు. ఆ సమయంలో అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. ఆ రాజు లేచి పూజించలేదు. అగస్త్యుడు వచ్చేసరికి గమనించలేదు. ఆ రాజు తపస్సులో ఉన్నాడు. అగస్త్యుడు కోపించాడు. మదించి నన్ను తిరస్కరించావుగాన ఏనుగువై జన్మిస్తావని శపించాడు. ఇంద్రద్యుమ్నుడు ఏనుగై జన్మించాడు. ఈ ఏనుగు మదించినదై 3000 ఏనుగులతో కలిసి తన పరివారంతో ఈ త్రికూట పర్వతమనే అడవిలో ప్రయాణం చేస్తూ ఒక సరస్సులో దిగి మొసలి చేత పట్టుబడుతుంది. ఈ 1000 సంవత్సరాలు ఈ మొసలి ఏనుగు పోరాటం చేస్తాయి. చివరికి ఏనుగు ఇంకా తన శక్తి ఉడిగి మొసలిని జయించలేను అని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. ఈ కథను తరువాత మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ ఏనుగు ఎలా జన్మించింది, ఈ విష్ణు భక్తితో ఎలా స్మరించింది, ఈ ఇంద్రద్యుమ్నుడనే రాజు పూర్వకాలంలో తపస్సు చేసి శాపవశాత్తు ఏనుగుగా అవతరించాడు అని చెప్పి మనం గజేంద్ర మోక్షం కథని తర్వాత